ప్రైజ్ లార్డ్ బ్రదర్. మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. నేను మీ ప్రోగ్రామ్ ఒక నైటు చాలా విపరీతమైన టెన్షన్స్, చచ్చిపోవాలి అనుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నేను ఎందుకో యూట్యూబ్లో దేవుని మాటలు విందాం అన్నప్పుడు మీ ప్రోగ్రాంలో ఒక 15 లక్షల అప్పు నుంచి దేవుడు విడిపించారు అనే సాక్ష్యం నన్ను ఎంతగానో బలపరిచింది. అది నేను మార్చి నెలలో చూడడం జరిగింది బ్రదర్. అప్పటి నుంచి కూడా నేను ప్రతిరోజు మీరు పెట్టే లైవ్ నేను ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి నేను లైవ్లో పాల్గొనడం, ఆ తర్వాత కూడా నేను పర్సనల్గా మీకు 2 టైమ్స్ కాల్ చేశాను. మీరు కాల్ కూడా లిఫ్ట్ చేశారు. రమ్మారమ్మి 12 ఆ టైంలో ఫోన్ చేశాను బ్రదర్. నిజంగా మీరు ఇచ్చిన మంచి ఓదార్పు ఏంటంటే, నమ్మి పలకండి, సాతానికి చోటు ఇవ్వద్దు, మీరు దేవుని మీద నమ్మండి, ఇది జరిగిందని నమ్మి విశ్వసించి ప్రార్థన చేయండి, మీ అవసరతలు ఏమైనా ఉన్నప్పటికీ అవి పేపర్ మీద రాస్తూ ఇచ్చినందుకు వందనాలు, పొందుకున్నానని విశ్వసించి ప్రార్థించండి అని మీరు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు బ్రదర్. నిజంగా నేను మీ లైవ్ ప్రోగ్రామ్కి వచ్చి ఎర్లీ మార్నింగ్ నేను లేచి ప్రార్థించుకోవడం వల్ల నేను పొందుకున్న 4 సాక్ష్యాలు ఉన్నాయి బ్రదర్. నేను మీకు ఎప్పుడు ఫోన్ చేశానంటే, నాకు ఒక 50,000 కావాలి, ఎవరి నుంచి సహాయం వస్తుందో తెలియదు, ఏమీ తోచని స్థితిలో నేను మీకు ఫోన్ చేశాను బ్రదర్. ఫోన్ చేసినప్పుడు నమ్మి పలకండి అమ్మా, విశ్వసించండి, దేవుడు మేలు చేస్తాడు, కార్యం చేస్తారని చెప్పారు. అలా అడిగిన వితిన్ 2 డేస్లో ఎవరైతే నేను అడిగానో ఇవ్వను అనే పర్సన్ నాకు తీసుకొచ్చి 50,000 రూపాయలు నా చేతిలో పెట్టారు. నాకున్న అవసరం నేను ఎంతగానో తీర్చుకున్నాను. అందుని బట్టి దేవునికే మహిమ. తర్వాత అదే పరిస్థితిలో ఉన్నప్పుడు నేను దూరదేశం వెళ్ళాలని ఆశపడుతున్నప్పుడు నాకు ఎప్పుడూ తెలియదు ఇలా వెళ్ళడం, కానీ ఫస్ట్ టైం అయితే బ్లడ్ లేదు. మామూలుగా ఏమన్నారంటే, నేను హైదరాబాద్ కానీ చెన్నై కానీ మెడికల్కి వెళ్ళాలి, మెడికల్ రిపోర్ట్కి వెళ్ళాలనుకునే ముందు నార్మల్ టెస్టులు చేయించుకోండి, మీకు ఏదైనా డిఫాల్ట్ ఉంటే ఇక్కడే క్యూర్ చేసుకుని అప్పుడు మెడికల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు బ్రదర్. ఆ టైంలో నా బ్లడ్ ఎంత ఉందంటే 7.6 ఉంది బ్రదర్. అన్నీ నార్మల్ రిపోర్ట్సే, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఎటు వచ్చి ఒక బ్లడ్ మాత్రం నేను తక్కువలో ఉన్నాను. అప్పుడు దేవుని మహాకృపను బట్టి నేను ఏమని ప్రేయర్ చేసుకునేదాన్ని అంటే, ఒక పేపర్ మీద రాస్తూ, యేసయ్యా నా బ్లడ్ ఇంక్రీజ్ చేసినందుకు నీకు వందనాలు, నాకు మెడికల్లో ఫిట్ ఇచ్చినందుకు వందనాలు, నా బ్లడ్ ఇంక్రీజ్ చేసినందుకు వందనాలు, నాకు మెడికల్లో ఫిట్ ఇచ్చినందుకు వందనాలు అని చెప్పి నేను ప్రార్థన చేయడం వల్ల దేవుడు నాకు ఇచ్చిన ఒక 10 డేస్లో 10 or 15 డేస్లో నాకు 7.6 ఉన్న బ్లడ్ 9 గ్రామ్స్కి వచ్చేసాను వితిన్ 15 డేస్లో. అది నేను దేవుని కృపే, దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు, సమస్తము సాధ్యమే, దేవుని వల్లే పొందుకున్నాను. అది కూడా మీరు ప్రార్థన నమ్మి పలకడం అని చెప్పడం వల్ల. అలానే మళ్ళీ ఒక 1 వీక్ వెళ్ళాను, అప్పుడు 10 గ్రామ్స్కి వచ్చేసాను. దేవునికి ఎంతో వందనాలు బ్రదర్. ఇంకా లాస్ట్ నా మిరాకిల్ ఏంటంటే, నా జీవితంలో జరిగిన మిరాకిల్, నా మెడికల్ రిపోర్ట్ అంటే మెడికల్లో ఫిట్ రాకపోతే ఇంకా మనం ఎన్నిసార్లు వెళ్ళినా అన్ఫిట్ రిపోర్టే వస్తుందంట. నాకు ఆ మెడికల్ చేయించుకోవడానికి వెళ్ళేటంత వరకు తెలియంది, మెడికలే కదా, నార్మల్గానే ఉంటుంది కదా అని నేను అనుకున్నానే తప్ప, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత క్రిటికలా ఈ టాస్క్ అని నేను ఎంతగానో దేవుని ఏమైనా స్తుతిస్తున్నానంటే, ప్రభువా మీరు నాకు మెడికల్ ఫిట్ ఇచ్చినందుకు వందనాలు, మెడికల్ ఫిట్ ఇచ్చినందుకు వందనాలు, మెడికల్ ఫిట్ ఇచ్చినందుకు వందనాలు. నా చుట్టుప్రక్కల ఎంతో జనం, దగ్గరగా ఒక 100 మెంబర్స్ వచ్చారు అదే రోజు. వాళ్ళందరూ అంటున్నారు, చిన్న డిఫాల్ట్ ఉన్న అన్ఫిట్ అండి, మేము 5 డేస్ వచ్చామండి, 5 టైమ్స్ వచ్చామండి, 6 టైమ్స్ వచ్చామండి, అస్సలు మేము ఫిట్ అవ్వట్లేదండి అని నా చెవులు చుట్టూ ఇవే మాటలు. ఏంటి ప్రభువా ఇంత క్రిటికలా, ఇది ఏం చేయాలి అని నేను విశ్వసించి ప్రార్థన చేసుకున్నాను బ్రదర్. దేవుని మహాకృప, నేను దాంట్లో కూడా మెడికల్లో పాస్ అయిపోయాను బ్రదర్. నాకు మెడికల్ ఫిట్ వచ్చింది. దేవునికి ఎంతగానో మహిమ. కేవలం నేను మీ మినిస్ట్రీ ద్వారా, మీరు ఈ ప్రోగ్రాం వల్ల నేను ఎంతగానో బలపడుతున్నాను.
నా జీవితంలో జరగలేనివన్నీ నేను పొందుకున్నాను. ఇంకా నాకు మిగిలి ఉంది నా ప్రయాణం. అక్కడ కూడా మంచి గృహం దొరకలాగన నేను నా బిడ్డలు క్షేమంగా ఉండి అక్కడ నాకు పని చేయడానికి శక్తిని ఇవ్వాలని ప్రేయర్ చేయండి. మరి ముఖ్యంగా మీ మినిస్ట్రీ ఇంకా ఎన్నో వేల మందికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని, మీ మినిస్ట్రీని, మీ బిడ్డల్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.